కమలైతే పల్లవితో ప్రేమగా మాట్లాడుతూ పాలు తీసుకో పల్లవి, మనము పాలు మురిపాలు పంచుకొనే జీవితం పంచుకోవాలంట అనేది అంటూ ఉంటుంది. అయితే వీటికి ఏం తెలీదు, బావతో ఎలాగైనా నెమ్మదిగా మాట్లాడి ఇచ్చేస్తానని చెప్పి అయితే అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే ఆ కమల్ని బావా అని పిలుస్తూ ఉంటుంది. అలా పిలవగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతూ ఉంటాడు కమల్. ఏంటి నువ్వు నన్ను బావా అని పిలిచావా అని అంటూ ఉంటుంది. అప్పుడు పల్లవి మురిసిపోతూ అవును బావా అని అంటే, పల్లవి నువ్వు నిజంగా నన్ను బావా అని పిలిస్తే ఎంత బాగుందో తెలుసా, అలానే పిలువు పల్లవి, బాగుంది, మరొకసారి పిలవా బావా అని అంటే, ఆ బావా అని చెప్పు బావా అని అలా చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి పల్లవి నువ్వు నన్ను బావా అని పిలిస్తే ఎంత బాగుందో తెలుసా అని అంటూ ఉంటాడు. అప్పుడు పల్లవి అయితే ఇలా చెప్తూ ఉంటుంది, బావా నీకు ఒక విషయం చెప్తానని చెప్పి పల్లవి అలా కమల్తో అయితే ఇలా అంటూ ఉంటుంది. బావా నువ్వు అవని వదిన్ని, మీ అమ్మని నాన్నని అన్నయ్యని వాళ్ళని చూడకుండా ఒక 10 రోజులు ఉండగలవా అనేది అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి కమల్ అయితే అస్సలు ఉండలేను పల్లవి అనేది అంటూ ఉంటాడు. 10 రోజులు కాదు కదా, ఒక్క రోజైనా చూడకుండా ఉండలేను, వాళ్ళు చూడకుండా ఉండాలి అంటే నాకు జ్వరం వచ్చేస్తుంది తెలుసా అనేది అంటూ ఉంటుంది కదా బాబా. మరి నేను శ్రీకర్ బావని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కదా, అలాంటిది అనుకోకుండా నీతో పెళ్ళి అయింది. అలాంటిది నేను శ్రీకర్ బావని మర్చిపోవాలంటే నాకు కొంచెం టైం పడుతుంది కదా, అర్థం చేసుకో బావా అనేది అంటూ ఉంటుంది. అవును పల్లవి నువ్వు చెప్పింది నిజమే అనేది అంటూ ఉంటాడు కమల్. సరే మన ఇద్దరం బాగానే ఫ్రెండ్స్లా ఉందాం అని కమల్ అయితే అంటూ ఉంటాడు పల్లవితో.